నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పటి టాపిక్ వచ్చేసి బ్యాక్ పెయిన్. నన్ను చాలామంది అడుగుతున్న క్వెషన్ ఇది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అన్ని ఆసనాస్ చేసుకోవచ్చా? అన్ని రకాల యోగా ఆసనాలు ఏదైనా సరే నేను చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, బ్యాక్ పెయిన్ నార్మల్ పోస్చర్ కరెక్షన్ లేకనో, లేకపోతే రోజు మనం చేసే మిస్టేక్స్ వల్లనో నార్మల్ బ్యాక్ పెయిన్ అనుకోండి, మీరు ఏ ఆసన అయినా చేయొచ్చు. మీకు యాక్చువల్లీ కావాలి, యోగా కావాలి. అప్పుడే బాడీ అనేది నార్మల్ అవుతది. బట్ సయాటికా, డిస్క్ బల్జెస్, L4, L5 ప్రాబ్లమ్స్, డిస్క్ ప్రాబ్లమ్స్ అని, లేకపోతే ఏదైనా బాగా దెబ్బ తాకినంక ఇట్లా బ్యాక్ పెయిన్స్ వస్తాయి చూసారా? ఇలా సెపరేట్ ఒక బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం అన్ని ఆసనాలు చేయకూడదు. అన్ని యోగా చేయకూడదు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తారు, యోగా నేర్చుకొని వెళ్ళి అని చెప్తున్నారు. ఆ ఉద్దేశ్యం ఏంటి అంటే మొత్తం అన్ని రకాల యోగా కాదు. మీకు సెపరేట్‌గా కొన్ని ఆసనాలు ఉంటాయి. ఆ ఆసనాలు చేస్తే బాగా రిలీఫ్ ఉంటదన్నమాట. దీంతో పాటు కంపల్సరీ ఇంకా కొన్ని రూల్స్ ఉంటాయి. అది ఎండ్ ఆఫ్ ద వీడియోలో నేను మీకు చెప్తాను. ఏం తినాలి? ఎలా తినాలి? అసలు ఎలా వాకింగ్ చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎందుకు? ఇదంతా నేను మీకు అప్పుడు చెప్తాను. బట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించే ఆసనాస్ ఏవైతే ఉన్నాయో అది మాత్రమే మీరు చేసుకోవాలి. అప్పుడే మీకు రిలాక్సింగ్ అనేది వస్తది. ఇది మొత్తం రిలాక్స్ అయింది, మా ప్రాబ్లమ్ చాలా వరకు తగ్గింది అనుకున్నాక మీరు వేరే ఆసనాలన్నీ కూడా అప్పుడు చేయొచ్చు. నార్మల్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ ఇది చేసుకోండి. బ్యాక్‌కి రిలీఫ్ వచ్చిన తర్వాత వేరే ఆసనాలు చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. ఎలాంటి ఆసనాలు చేయాలి? గొప్ప గొప్ప ఆసనాలు మనకి ఎప్పటినుంచో యోగా పుట్టినప్పటి నుంచి ఉన్న ఆసనాలు కొన్ని ఉంటాయి. అవి కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. సో, ఫస్ట్ ఆసనం వచ్చేసి మార్జరీ బిత్తిలాసనం. క్యాట్ అండ్ కౌ పోస్చర్స్ అంటారు. ఇలా టేబుల్‌లో ఇలా 2 చేతులు మీరు పొజిషన్ చూసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎంతైతే డిస్టెన్స్ ఉందో సేమ్ మోకాళ్ళ మధ్య అంతే డిస్టెన్స్ ఉంటది. ఫీట్ మధ్యలో అంతే డిస్టెన్స్ ఉంటది. చేతుల మధ్య కూడా అంతే డిస్టెన్స్ ఉంటది. ఇలా ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఇది తప్పు కదా! లేకపోతే చేతులు ఎక్కడో ఉంటది, బాడీ ఎక్కడో ఉంటది. ఇది కూడా తప్పు కదా! ఇక్కడ ఆల్రెడీ పోస్చర్ కరెక్షన్ అనేది ఇంకా ఇన్‌కరెక్షన్ అయిపోతుంది. గలీజ్ ఉంది పోస్చర్ మనకు అక్కడే. సో, ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోవాలి కదా! సో, టేబుల్‌లో ఇలా పెట్టుకోండి. ఎగ్జాక్ట్ షోల్డర్‌కి కింద మనకు 2 చేతులు వచ్చేలాగా ఇలా. బాడీని కొంచెం వెనకాలకి ఇది మూవ్ చేసేసుకొని మొత్తం ఇట్లా ఒకసారి అడ్జస్ట్ చేసేసుకోండి. ఒకసారి గమనించుకోండి కంఫర్టబుల్ ఉందా లేదా అని. ప్రాపర్ అనిపిస్తది. స్ట్రెయిట్ అనిపిస్తది. ఇలా ఉన్న తర్వాత ఇలా బ్యాక్ అంతా ఒకసారి ఆర్చ్ చేసుకుంటూ పైకి ఇన్‌హేల్, మొత్తం బ్యాక్ అంతా రౌండ్ చేసి ఇలా ఎక్స్‌హేల్. ఇలా పైకి ఇన్‌హేల్ నవ్వుతూ ఎక్స్‌హేల్. ఇలా స్లోగా చేసుకోండి. ఆగమాగం అస్సలు చేయకూడదు. ఇలా ఇది ఒక 5-10 టైమ్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇలా అన్న ప్రతిసారి ఇలా చూస్తున్నారా? ఎగ్జాక్ట్ ప్రెషర్ అనేది మనకి ఇక్కడ పడతది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ పడతది. ఏదైతే ఇప్పుడు మీకు ఆ నర్వ్ ఏదైతే ఇబ్బంది అవుతుందో, సయాటికా ప్రాబ్లమ్ అవ్వనివ్వండి, L4, L5 అవ్వనివ్వండి, ఏదైనా డిస్క్ బల్జ్ అవ్వనివ్వండి, ఎక్కడైతే పడాలో అక్కడ పడతది మనకి ప్రెషర్. సో, ఇది చాలా అంటే చాలా పనిచేస్తది. ఇలా చేసిన తర్వాత స్లోలీ ఇలా 2 కాళ్ళు ఇలా ఒకసారి నన్ను వెనకాల నుంచి చూడండి, మీకు అర్థమవుతది. ఇలా 2 కాళ్ళు ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చొని స్లోలీ ఫార్వర్డ్ అన్నమాట. ఇలా కూర్చొని చేతులు లేపకూడదు. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు కొంతమందికి డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు చేతులు అస్సలు ఇలా లేపటకమని. సో, వాళ్ళేం చేయాలి అంటే ఒక ఇన్‌హేల్ తీసుకొని, ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా ఎంత వీలైతే అంత ముందుకొంగి ఇలా 2 చేతులు స్ప్రెడ్ చేసేసి ఇలా ఎల్బోస్ కూడా ఇక్కడ పెట్టేసేసుకోండి. అప్పుడు మీకు రిలాక్సింగ్ ఉంటది. ఆ బ్యాక్ అంతా ఎక్స్‌పాండ్ చేసేసేయండి. అంటే సాగదీసినట్టుగా. అప్పుడు అక్కడ ఏదైతే నర్వ్‌కి ప్రెషర్ పడాలో అక్కడ పడతది. ఇలా చూడండి ఒకసారి నన్ను ఇలాగా. ఇది చాలా రిలాక్సింగ్ పోజ్ అన్నమాట. దీంట్లో మీకు ఎంతసేపు ఉండాలనిపిస్తే అంతసేపు ఉండండి. అప్పుడు మీకు కూడా చాలా రిలాక్సింగ్ ఉంటది. సో, ఇప్పుడు సేమ్ మళ్ళీ టేబుల్ పొజిషన్ వచ్చి ఇదే పొజిషన్‌లో ఇలా ఒక ఇన్‌హేల్ తీసుకోండి. ఎక్స్‌హేల్ చేసేసి ఇలా స్లోలీ ఇలా నీట్‌గా కిందికి. నాకైతే ఇది ఎంత ఇష్టమైన ఆసనమో, ఎంత టెన్షన్ ఉన్నా నాకు వదిలేసిన ఫీలింగ్ వస్తది. స్లోలీ మళ్ళీ ఇలా సేమ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా సేమ్ మళ్ళీ ఇన్‌హేల్. ఇది కూడా ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇది నిజంగా చాలా అంటే చాలా రిలాక్సింగ్ అనిపిస్తది. ఇది అయిపోయిన నెక్స్ట్ స్లోలీ ఇప్పుడు ఇలా భుజంగాసనం అంటారు కదా! ఫస్ట్ ఇలా పడుకోండి. ఈ చిన్ ఏదైతే ఉందో అది మ్యాట్ మీద పెట్టేసుకొని ఇలాగా, లేదా ఇలా చేతుల మీద పెట్టేసుకొని ఇలా కాసేపు రిలాక్స్ అయ్యి 2 చేతులు ఇలా పెట్టేసుకొని సైడ్‌కి ఎల్బోస్ కింద పెట్టండి ఫస్ట్.
కింద పెట్టిన తర్వాత నెక్ ఇలా కింద కనేసుకొని ఒక ఇన్హేలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా కంప్లీట్ పైకి చూడాలి. మీకు ప్రెషర్ అనేది ఎగ్జాక్ట్ ఈ పాయింట్ మీద పడుతుంది. ఇక్కడ కూడా మీరు కంప్లీట్ పైకి చూస్తే థైరాయిడ్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఆసనం థైరాయిడ్కి కూడా చాలా మంచిది, అసిడిటీకి, డైజెషన్కి, ఇవన్నిటికి కూడా చాలా గొప్ప ఆసన భుజంగాసన. ఇలా మళ్ళీ సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇలా ఒక 5 టైమ్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఒకసారి మొత్తం రిలాక్సేషన్ ఇచ్చేసేయండి. బ్యాక్ పెయిన్ ఎప్పుడైనా సరే స్లోగా పద్ధతిగా చేసుకోవాలి, అప్పుడే బాగా రిలీఫ్ ఉంటుంది. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 చేతులు ఇలా పెట్టండి. ఓన్లీ చేతులు మాత్రమే ఉన్నాయి, ఎల్బోస్ పైన ఉంటాయి. సేమ్ ఇన్హేల్ తీసుకొని ఇక్కడ, ఎక్స్హేల్ ఇలా పైకి. ఇది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది ప్రెషర్. మళ్ళీ సేమ్ స్లోలీ కిందికి, స్లోలీ పైకి. ఇలా ఇది కూడా మెల్లగా ఒక 3-4 సార్లు చేసుకున్నా సరిపోతుంది అలవాటు అయ్యేదాకా. అలవాటు అయ్యాక ఒక 5 టైమ్స్ చేసుకోండి, బికాస్ ప్రెషర్ అనేది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. ఇది కూడా చాలా మంచిది అనమాట. స్లోలీ ఇప్పుడు ఇలా ఫ్రంట్కి తిరిగేసి చాలా జాగ్రత్తగా ఫ్రంట్కి తిరగండి. తిరిగిన తర్వాత 2 కాళ్ళు కంప్లీట్ ఇలా స్ట్రైట్. ఇది యష్టికాసన అంటారు, స్టిక్ పోజ్ అని కూడా అంటారు. ఇలా కంప్లీట్ మనకి మనమే లాగా మొత్తం స్ట్రైట్ బాడీ లాగా స్లోలీ వీలైతే 2 చేతులు ఇలా పైకి పెట్టేసుకోండి. ఇలా మొత్తం సాగదీసేయండి బాడీని. కాళ్ళు 2 అటు సైడ్ అవతలకి నవ్వుతూ ఉండాలి. ఇలా స్లోలీ మళ్ళీ దగ్గర తెచ్చేసుకోండి. ఇన్హేల్ చేసుకుంటూ టోస్ ఇన్, ఎక్స్హేల్ ఇలా బయటికి. మళ్ళీ ఒకసారి ఇన్, ఇలా ఒక 5 టైమ్స్ చేసుకోండి. ఇది కూడా సేమ్ ఆసన. సో ఇప్పుడు స్లోలీ రైట్ లెగ్ మొత్తం ఇలానే స్ట్రైట్ పెట్టేసుకొని లెఫ్ట్ లెగ్ మాత్రం ఇలా స్లోగా దగ్గరికి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మనం అర్ధ భవన్ముక్తాసన ఇది, కాకపోతే మనం నెక్ అనేది పైకి తీసుకెళ్ళము, బికాజ్ రాంగ్ ప్రెషర్ పడితే మళ్ళీ మనకు పెయిన్ ఎక్కువ వస్తుంది. సో నెక్ మొత్తం కిందనే ఉంటుంది, మనం రిలాక్సింగ్ పొజిషన్లోనే ఉంటాం. ఇది మాత్రమే ఇలా పైకి తీసుకుంటాం ఇలాగా స్లోలీ. ఇప్పుడు ఇదే పొజిషన్లో ఇలా కాళ్ళు ఇక్కడ కింద తొడల దగ్గర ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని పెట్టేసుకొని ఇన్హేల్ ఇన్, ఎక్స్హేల్ అవుట్, ఇన్ అవుట్. ఇలా ఒక 5 to 10 టైమ్స్ ఇది కూడా రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా మనకి పైకి, మనకి మనం పైకి, ఇలా కిందికి పైకి, స్లోగా స్లోలీ మళ్ళీ రిలాక్స్. సేమ్ ఇప్పుడు ఈ లెగ్ మీద కూడా రిపీట్ అనమాట. ఇలా కాసేపు ఉండి ఒక 5 to 10 సెకండ్స్ మినిమం ఈ పొజిషన్లో ఉండి సేమ్ మళ్ళీ ఈ పొజిషన్లో ఇన్హేల్ ఇన్, అవుట్. ఇలా ఇలా ఇప్పుడు స్లోలీ ఇక్కడ ఇన్హలేషన్ ఎక్సలేషన్ మర్చిపోకూడదు. అక్కడ బాగా అంటే బాగా రిలాక్సింగ్ ఉంటుంది. సో ఇక్కడ సేమ్ ఇలానే మనకి దగ్గరగా దూరం, దగ్గరికి దూరం. ఇలా ఇది కూడా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా ఇలా పట్టుకొని 5 సెకండ్లు 10 సెకండ్లు ఇలా ఉండడానికి చూసి స్లోలీ మళ్ళీ సేమ్ కిందికి. ఇప్పుడు ఏం చేస్తాం, 2 కాళ్ళు ఇలా పైకి లేపి ఒరిజినల్ పవన్ ముక్తాసనాల లాగా, కాకపోతే మనం నెక్ లిఫ్ట్ చేయము ఎప్పుడైనా సరే. ఇలా ఎంత వీలైతే అంత. ఈ పొజిషన్లో కూడా కాసేపు ఉండండి. మీరు 1 నిమిషం ఉండగలుగుతానంటే 1 నిమిషం ఉన్నా తప్పు లేదు. లేదు ఉండలేకపోతున్నామంటే ఒక 30 సెకండ్లు 30 సెకండ్లు అయినా ఈ పొజిషన్లో ఉండి మళ్ళీ స్లోలీ ఇలా లెగ్స్ రిలాక్స్ తీసేసుకోండి. మళ్ళీ ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ ఇలానే అనమాట. ఇలా ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్లో ఇలా 2 కాళ్ళు పైకి తీసుకుని వెళ్ళి ఇక్కడ కింద నుంచి మనల్ని పట్టుకొని 1 1 2 3 4 జాగ్రత్తగా చేసుకోవాలి. స్లో మూమెంట్స్ అన్నీ. సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఉంటారు, అందుకని చాలా స్లో మూమెంట్స్ ఇచ్చేసాలి ఎప్పుడైనా సరే మనం. మళ్ళీ ఒకసారి ఇలా హక్ చేసుకొని ఒక కాసేపు ఉండి ఒక 30 సెకండ్లు ఈ పొజిషన్లో ఉండి స్లోలీ మళ్ళీ కిందికి. ఇప్పుడు ఇంకొక ఆసనం, ఇది కూడా చాలా అంటే చాలా గొప్ప ఆసన. 100 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆసనాకి కూడా. అదే సేతుబంధ ఆసన లేదా బ్రిడ్జ్ పోజ్. ఇలా 2 చేతులు పక్కన పెట్టేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి.
ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఎంత వీలైతే అంత ఇలా పైకి స్లోగా ఉండాలి ఎప్పుడైనా సరే. స్పీడ్ అస్సలు చేయకూడదు. మీకు ఇంతే వీలైతే ఇంతే వెళ్ళండి. ఇలా వెళ్ళాలి అని ఏం లేదు. ఎంత వీలైతే అంత. ఇక్కడ కాసేపు ఒక నిమిషం ఉండి, ఒక నిమిషం ఏమొద్దు, కాసేపు ఇక్కడుండి స్లోగా ఇంచ్ బై ఇంచ్ చాలా జాగ్రత్తగా ఇలా బ్యాక్ మొత్తం రిలాక్స్. మళ్ళీ సేమ్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ ఇలా పైకి. కాసేపు ఉండి మళ్ళీ సేమ్ స్లోలీ కిందికి. ఎప్పుడైనా సరే చాలా స్లో మూమెంట్స్ ఉండాలి. ఆగమాగం అస్సలు పనికిరాదు, ఎస్పెషల్లీ పెయిన్స్ ఉన్నప్పుడు. సో మొత్తం ఇది కూడా ఒక 5 సార్లు మినిమం రిపీట్ చేసుకోండి. రిలాక్సింగ్ అనిపిస్తుంది బాగా అనుకుంటే 10 సార్లు చేసుకోండి. లేదు రిలాక్సింగ్ అనిపించట్లేదు అనుకుంటే 3 సార్లు మాత్రం చేసుకోండి. స్లోలీ అలవాటు పడుతుంది బాడీ. కాకపోతే స్లోగా చేసుకోండి సరిపోతుంది. సేమ్ ఇదే పొజిషన్లో నుంచి స్లోలీ ఇలా పైకి తీసుకొని వెళ్ళి సైకిల్స్, స్లో సైకిల్స్ ఇలా 1, 2 ఇలా ఒక 10 టైమ్స్ ఇలా చేసుకొని ఇంకొక 10 టైమ్స్ మన సైడ్ రివర్స్ సైక్లింగ్ అనమాట. ఇలా యాంటీ క్లాక్ వైజ్ ఇలా స్లోలీ మళ్ళీ కిందికి కంప్లీట్. ఒకసారి మొత్తం స్ట్రైట్ పెట్టేసుకొని ఒకసారి ఇదే పొజిషన్లో ఇలా 2 చేతులు ఇలా పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఇలా స్లోలీ ఎప్పుడైనా సరే నడుము నొప్పి ఉన్నా సరే లేకున్నా సరే ఎవరమైనా సరే లెఫ్ట్ సైడ్కి తిరిగి లేస్తే చాలా మంచిది. నడుము నొప్పి ఉన్నప్పుడు ఏంటి అంటే ఒక సైడ్కి తిరిగి స్లోగా ఇలా సపోర్ట్ తీసుకొని మాత్రమే లేవాలి. అప్పుడే మనకి నడుముకి మంచిది, లేకపోతే నడుము ఇంకా ఎక్కువ పట్టుకుంటుంది. ఇప్పుడు ఇలా లేచి నిల్చున్న తర్వాత స్లోలీ ఇప్పుడు ఒకసారి నన్ను చూడండి, ఇది కూడా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని ఇలా స్లోలీ కిందికి, ఇప్పుడు ఇలా పెట్టుకొని వెనకాలకి, మళ్ళీ సేమ్ ముందుకి స్లోలీ ఇలా వెనకాలకి, ఇలా ఒక 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. మీరు 5 సార్లు చేశారు, మీకు చాలా బాగా అనిపించింది, ఇంకో 5 సార్లు చేసుకోండి. లేదు ఇబ్బంది అనిపిస్తుంది అంటే మీరు ఫస్ట్ స్లోగా వెళ్ళాలి అని అర్థం, ఇంకా కొంచెం స్లో స్టెప్స్ తీసుకుంటే బెటర్ అని అర్థం. సో అందుకని ఇది జస్ట్ ఒక 5 టైమ్స్ చేసుకొని సరిపోతుంది. చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే వాకింగ్. నొప్పులు ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, నీ పెయిన్ ఉన్నప్పుడు వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ బిఫోర్ 8 o'clock చేయండి, లేదా ఈవినింగ్ 5 to 6 ఆ టైంలో చేసుకోండి. మార్నింగ్ 20 నిమిషాలు, ఈవినింగ్ 20 నిమిషాలు చేసుకునేలాగా చూడండి. టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక ½ an hour అయితే తప్పకుండా చేయాల్సిందే. మన బాడీ గురించి మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచించరు కదా. ఇంకా ఆల్రెడీ పెయిన్స్ ఉన్నప్పుడు మన గురించి మనం తీసుకోవాలి కదా శ్రద్ధ. అలాగా ఇంకొక మిస్టేక్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నారు, మీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది, ఆల్రెడీ సయాటికా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీకు మీ బాడీ చెప్తూ ఉంటుంది కొంచెం అన్న రెస్ట్ నాకు, లేకపోతే కొంచెం వేరేలాగా పొజిషన్ పెట్టు, నా వల్ల అవ్వట్లేదు అని. వినండి, మీ బాడీ చెప్పేది మీరు వినండి. ఎక్కువసేపు పని చేస్తున్నారు, లేదా కిచెన్లో ఉన్నారు, వెళ్ళి కాసేపు అలా కూర్చోండి. లేదా ఎక్కువసేపు కూర్చొని ఉన్నారు, వెళ్ళి కాసేపు అలా నడవండి. ఎవ్రీ గంటకి అంటే ఎవ్రీ 1 hourకి ఒకసారి ఒక 5 అడుగులన్నా మినిమం వేయాలి. అప్పుడే బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది, బాడీ కూడా మన మాట వింటుంది. సన్ రేస్ ఏదైతే ఉన్నాయో అది చాలా ఇంపార్టెంట్. మనం వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటాను అంటే మనకు అసలు ఇంత హ్యాపీగా బయటకు వెళ్ళగానే వచ్చే దేవుడు మనకు అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఇంకా వైటమిన్ డి సప్లిమెంట్స్ మీకు అవసరం రాకూడదు. ఇప్పుడు వేసుకుంటున్నారు, వేసుకోండి, కానీ సన్లోకి కూడా వెళ్ళండి. తొందరలోనే టాబ్లెట్స్ మానేసి అంత రేంజ్ వరకు వెళ్ళండి. చాలా ఈజీగా వస్తుంది. ఒరిజినల్ దానికి సప్లిమెంట్స్కి చాలా తేడా ఉంటుంది. ఒరిజినల్కి వచ్చినంత గొప్పగా టాబ్లెట్స్ తోటి రాదు. ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. సో డైలీ ఇది మర్చిపోకుండా చేయండి. ఇంకా రొట్టెలు ఫైబర్ ఫుడ్ అలా తీసుకోండి, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోండి. కాకపోతే మంచి డైజెషన్ జరగాలి, అది చాలా ఇంపార్టెంట్. పజ్జొన్న పిండి అంటారు, మీకు ఐడియా ఉందో లేదో, అది నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది. సో పజ్జొన్న పిండితో రొట్టెలు చేసుకొని తినండి. డైలీ ఒక పూట చేసుకోండి. ఒక రోజు జొన్న పిండి, ఓ రోజు పజ్జొన్న పిండి మాత్రం 3-4 సార్లు చేసుకోండి వారంకి. మిగతా రోజులు మీకు రాగి పిండి, జొన్న పిండి, మక్క పిండి, ఏ పిండి ఉంటే ఆ పిండితో చేసేసుకోండి. అన్నం తినాలనిపిస్తుంది, రోజు ఒక పూట అన్నం తినండి. గ్రెయిన్స్ మారుస్తూ ఉండండి. అంటే ఒకరోజు బియ్యం తింటున్నారు, ఒకరోజు వైట్ రైస్ తింటే ఇంకొక రోజు చపాతి, ఇంకొక రోజు ఇలా రోటీస్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రెయిన్స్ మారుస్తూ ఉండండి. రోజు ఒకటే తినడం తప్పు. సో ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి, ఆటోమేటికల్లీ చాలా రిలాక్సింగ్ ఉంటుంది. స్ట్రెస్ అనేది కూడా చాలా డేంజర్. అన్ని ప్రాబ్లమ్స్కి మూలం స్ట్రెస్ అయిపోయింది ఈ మధ్యలో. సో స్ట్రెస్ కూడా తక్కువ చేసేసుకోండి, ఆటోమేటికల్లీ అన్నీ సెట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు నవ్వుతూనే ఉండండి.